ఫ్లాష్ వస్తుంది ఓపెన్ పిల్లల మీద ఆశలు మహన్వి పనికెళ్ళింది మేడం అక్షర మేసం చేశారు బాగా నీ పేరు చెప్పు చెప్పు మొమ్మట పడినప్పుడు మొత్తం మీద సమస్యకి అందరం ఉన్నామని చెప్పి కొన్నేమో మేము కంఫర్ట్గా మన మేడం మీరు అన్నది చాలా బాగా నచ్చింది నాకు. మనం బ్రెస్ట్ ఫీడింగ్ వీక్ కన్వర్జెన్స్ మీటింగ్లో కొన్ని మనము కంఫర్ట్గా మాట్లాడతాం, వాళ్ళు కంఫర్ట్గా వినరు కాబట్టి రిసీవింగ్ ఉండదు. అట్లాంటి వాళ్ళు కూడా మేము అప్పటి నుంచి కూడా అది కొంచెం ట్రెండ్ మార్చాము మేము మాట్లాడే విధానంలో. వాళ్ళకి ఏదైనా సమస్య ఉంటే ప్రత్యేకంగా హౌస్ విజిట్లో కానీ లేకపోతే అంగన్వాడికి పిలిపించుకొని మాట్లాడడం వల్ల వాళ్ళకి ఇంకా ఓపెన్ అవుతారు. కాబట్టి ఈ శుక్రవారం సభ అనేది మనకు ఒక మంచి కాన్సెప్ట్ ముందు తీసుకెళ్తున్నాము. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరూ కూడా ఇన్వాల్వ్ అయిందులో మనకి చక్కగా ప్రోగ్రామ్ కూడా ముందుకు తీసుకెళ్తాము. ఇందాక మేడం అన్నట్టు డిఎంఎన్హెచ్ఓ గారు మేము కూడా దీని అవుట్పుట్స్ రావడం కొరకు ఒక ట్యాగింగ్ చేయడం, దానికి ఒక స్క్రీనింగ్ అనేది రిజల్ట్ పేపర్ చూపించేసి మనం అనుకున్నట్టు స్టార్టింగ్కి 6 monthsకి మన ఇండికేటర్స్ ఎంత ఇంప్రూవ్ అయిన దానికి మేము స్టార్ట్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ మేడం. బాగుందా బాగుందా మళ్ళీ టెస్ట్ చేయాలా? బాగా పోజర్ ఆమోదాన్ని చూస్తున్నాను. బాలేదా? రెడీ ఉంచు కొంచెం ఫ్లాష్ వస్తుంది ఓపెన్ పిల్లల మీద ఆశలు ముఖ్యంగా ఐసిడిఎస్ వారి హెల్త్ సిబ్బందితో ఎక్కువ అవసరాలు, ఎక్కువ సమస్యలు, ఎక్కువ పవిత్రమైన రోజు కాబట్టి అందరము చక్కగా ఒక ఇంట్లో శుభ్రంగా చేసుకుని పూజలు చేసుకుని అన్నీ చేసుకుని ఉంటాము. అదేవిధంగా ఇంకా ఏం చేస్తున్నారు? ఏమన్నా యోగా
ధ్యానం చిన్న చిన్న పనులు పిల్లల్ని ఎలా పెంచాలి, ఎలా చూసుకోవాలి అనేది అన్ని పిల్లలు చేశారు. చాలా బాగా అనిపించింది. మేడం ఒక రిక్వెస్ట్ అయితే, మేడం కాల్ చేసి కలెక్టర్ మేడం వస్తారు, స్కూల్లో వేపిద్దామన్నారు. ఈరోజు మా పాప 30% చేసి గవర్నమెంట్ స్కూల్, అందులోకి పిల్లలు ఎవరు వస్తలేరు. అయితే దాని గురించి ఒకసారి మీరు స్కూల్కి పంపిస్తే అందరూ అంటున్నారు ఎందుకు ఆ స్కూల్కి పంపించాలి, ఎందుకు ఆ స్కూల్కి పంపించాలని నన్ను మహిళలందరికీ ఊర్లో చాలా మంది అంటే జనరల్గా ఒక సభ పెట్టాలనుకుంటే, మనం అటెండ్ చేయాలనుకుంటే ఎక్కువ మంది ఆ సభలో ఉండాలి. ఒక 100 మంది ఉంటేనే పోయి ఏదో విషయం మాట్లాడతాము, అంతసేపు కేటాయిస్తాము అనేది జనరల్గా మీటింగ్ అంటే అట్లాగే ఉంటుంది. సో ఏ అధికారి అయినా ఒక పెద్దగా అంటే అందరూ ఒకే చోట్లో ఉంటే, ఒక 100 మంది ఉంటే మంచిగానే చక్కగా కొన్ని విషయాలు పంచుకోవచ్చు అనేది ఉంటుంది. కానీ మనము ఇక్కడ శుక్రవారం సభలో మన ఆలోచన ఎట్లా ఉంది అంటే, అందరిది మనం అధికారులు అందరం కలిసి ఊరికి వెళ్దాం, అంగన్వాడీ సెంటర్కి వెళ్దాం, ప్రతి శుక్రవారం వెళ్దాం. సో అక్కడ 20 మంది వచ్చినా, 10 మంది వచ్చినా, 5 మంది వచ్చినా, ఎవరైనా వస్తే వాళ్ళతో పర్సనల్గా మాట్లాడదాం. అంటే ఇంటరాక్షన్ పర్సనల్గా చేసుకుందామనే ఉద్దేశంతో, పెద్ద సభ అనేది మా ఉద్దేశం కాదు. వచ్చిన వాళ్ళు చక్కగా వాళ్ళకి ఉన్న సమస్యలు మనతో పంచుకోవాలి, మన నుంచి కావాల్సిన సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో అంత సమయం కేటాయించి ఇక్కడ మీ అందరి దగ్గరికి రావడం జరుగుతుంది. సో చాలా మంది ఈరోజు ఓపెన్గా మాట్లాడారు. ప్రత్యేకంగా తల్లి మీ పేరేంటి? లలిత చెప్పింది. లలిత కొంచెం మొహమాటపడి మాట్లాడను చెప్పింది ఫస్ట్, కానీ చక్కగా మాట్లాడింది. తర్వాత మీ పేరు? ఉషారాణి బాగానే మాట్లాడింది. ప్రత్యేకంగా సుమలత ఏంటంటే ఎవరు అడగకపోయినా మైక్ తీసుకొని మాట్లాడింది. నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, మన ప్రభుత్వ బడి పిల్లలు ఏ విధంగా ఉన్నారని సుమలతని చూస్తే తెలుస్తుంది. స్మార్ట్ అండ్ డైనమిక్. ఎందుకంటే తన ప్రభుత్వం బడిలో చదివింది కాబట్టి చాలా స్మార్ట్ అండ్ డైనమిక్ ఉంది. ఎందుకంటే ప్రైవేట్ స్కూల్లో స్పూన్ ఫీడింగ్ చేసుకుంటారు పిల్లలకి, కానీ ఈ ప్రభుత్వం స్కూల్లో పిల్లలే ఫైట్ చేసి పైకి వస్తారు కాబట్టి చాలా స్ట్రాంగ్ గా, చాలా స్మార్ట్ గా నిలబడతారు సొసైటీలో. సో తనని చూస్తే ఇట్లా అర్థం వస్తుంది. ఇంకొకటి విషయం ఏంటంటే, శుక్రవారం సభలో ఇది ఒక అంగన్వాడీలో పాలు గుడ్డు అంటే పప్పు అన్నం రసం అనేది కాదు. ఇది ఒక అంగన్వాడీలో పాలు గుడ్డు అంటే పప్పు అన్నం రసం అనేది కాదు. ఓకే, బాలామృతం అనేది ఒకటే కాదు, చాలా విషయాలు ఉంటది మహిళలకి. సో మహిళలకి విషయం ఇంటిలో ఉన్నప్పుడు, ఊర్లో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా ఇంట్లో ఉన్నప్పుడు కూడా అప్పుడప్పుడు వాళ్ళకి ఆ విషయాలు ఇంకొక మహిళ నుంచి కూడా ఉండొచ్చు. సో కొన్ని విషయాలు మీరు ఇంట్లో కూడా సమాధానం మీకు దొరకవు కాబట్టి మీరు బయట వచ్చి మాతో మీరు పంచుకుంటే, కొన్ని మాతో కానీ మీ ఊర్లో ఇంకో చాలా మంది మీలాగా సిచ్యువేషన్ లో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి మీరు ఒక అంగన్వాడీ కేంద్రంకి వచ్చి అప్పుడప్పుడు ఒక్కొక్కసారి మాట్లాడితే మీకు కూడా కొంచెం మనశ్శాంతిగా అనిపిస్తుంది.